Hi, I am Dr. Nikita, working in Elder Dental Hospitals, KPHP. So today I am going to tell you about what is smile designing. Smile designing ante enti? మీకు చాలా మంది వినే ఉంటారు, పళ్ళు వంకరగా ఉన్నా లేకుంటే కలర్ మారిపోయి ఉన్నా, గమ్మీ స్మైల్ ఎక్కువ కనపడుతుందన్నా, గమ్స్ ఎక్కువ కనపడుతున్నాయి, టీత్ కనిపించట్లేదు, లేదా టీతే కనపడుతున్నాయి, గమ్ కనిపించట్లేదు. సో ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు అంటే 4 టైప్స్ చేసుకోవచ్చు. అంటే మనకి ఈచ్ డిపార్ట్మెంట్ వైస్ స్మైల్ డిజైనింగ్ అన్నది మారిపోతుంది. సో ఎలా అంటే స్మైల్ డిజైనింగ్ రెస్టరేటివ్ ఉంటుంది. రెస్టరేటివ్ అంటే సిమెంట్ అనమాట. సిమెంట్ అంటే మీకు తెలుసు కదా, ఎక్కడైతే చారలు ఉన్నాయో అక్కడ సిమెంట్ అనేది పెట్టి ఆ చారలు అనేది మిమిక్ చేస్తాం. ఇది రెస్టరేటివ్ బేస్డ్. తర్వాత ఆర్థోడాంటిక్ బేస్డ్ ఉంటుంది. పళ్ళు వంకరగా ఉండటం, పైన పళ్ళు కింద పళ్ళు ఎగుడు దిగుడుగా ఉండటం, ఇర్రెగ్యులర్ గా ఉండటం, ఇలా ఉంటేనేమో ఆర్థోడాంటిక్ కరెక్షన్ ఉంటాము. లేదంటే స్మైల్ డిజైనింగ్ పెరిడాంటల్ అంటాం. పెరిడాంటల్ అంటే ఏంటి అంటే గమ్స్ అనేవి అధికంగా ఉన్నా, గమ్ కవరేజ్ ఎక్కువగా ఉండి, టీత్ చిన్నగా కనిపించినా ఈ విడ్త్ అన్నది మనం పెంచుకోవచ్చు. సో ఇది పెరిడాంటల్ స్మైల్ డిజైనింగ్ కరెక్షన్ అంటాం. సో ఇలాగా ఇంకోటి ప్రాస్థోడాంటిక్ అంటే ఏంటి అంటే ఈ క్రౌన్స్, బ్రిడ్జెస్, ఈ పైన పెట్టే వినీర్స్ మీరు వినే ఉంటారు. ఇది ప్రాస్థోడాంటిక్ స్మైల్ డిజైన్ కరెక్షన్ అంటాం. సో మనకి స్మైల్ డిజైనింగ్ అనగానే చాలా ఉంటాయి కరెక్షన్స్. ఒక పర్సన్ వచ్చినప్పుడు ఆయనకి ఇది వరకు పెట్టిన పాత వీడియోస్ చూసేసి వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ అంటేనే క్రౌన్స్ పెడతాము కావచ్చు, తర్వాత మొత్తం కలర్ అంతా మారిపోయి ఈక్వల్ గా డివిజన్ అయిపోతుంది నా స్మైల్ అని ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు. కానీ ఒక పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళ హిస్టరీ తీసుకుంటే వాళ్ళకి ఫ్లోరైడ్ స్టెయిన్స్ ఉండొచ్చు, తర్వాత పళ్ళు ఎగుడు దిగుడుగా ఉండొచ్చు, తర్వాత గమ్మీ స్మైల్ ఎక్కువగా ఉండొచ్చు, దాంతో పాటు చారాలు ఉండొచ్చు, అంటే స్టెయిన్స్ ఏమైనా ఉండొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు కరెక్షన్ అన్నది మారిపోతుంది. ఓన్లీ క్రౌన్స్ పెడితే సరిపోదు అనమాట. కొంతమందికి ఆర్థో కరెక్షన్స్ చేసి క్రౌన్స్ పెట్టాల్సి వస్తుంది. కొంతమంది క్రౌన్స్ లేకుండా ఓన్లీ మధ్యలో మటుకే గ్యాప్ ఉంటే సిమెంట్ పెట్టాల్సి వస్తుంది. సో ఇది ఎలా డిసైడ్ చేస్తాము అంటే పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్న హిస్టరీని బట్టి వి విల్ డిజైన్ స్మైల్ డిజైనింగ్. సో స్మైల్ డిజైనింగ్ 4 కేటగిరీస్ ఉంటాయి. సిమెంట్ బేస్డ్ ఉంటుంది, తర్వాత ఆర్థో కరెక్షన్ ఉంటుంది, తర్వాత ప్రాస్థో కరెక్షన్ అంటే క్రౌన్స్ వినీర్స్ కరెక్షన్ ఉంటుంది, తర్వాత పెరియో కరెక్షన్. పెరియో అంటే ఏంటి, పెరిడాంటల్ అంటే ఏంటి, గమ్స్. సో ఇవన్నీ కలిపితేనే మనం ఒక బ్యూటిఫుల్ స్మైల్ ని క్రియేట్ చేయగలం. అండ్ దాంతో పాటు స్మైల్ డిజైనింగ్ అనేది వాళ్ళ ఫేస్ షేప్ ని బట్టి, వాళ్ళ పళ్ళు ఎత్తుదలని బట్టి, ఎగుటున్నాయా ముందుకున్నాయా దాన్ని బట్టి, అండ్ వాళ్ళకున్న స్మైల్ ఎన్ని పళ్ళు కనపడుతున్నాయి దాన్ని బట్టి కూడా డిసైడ్ అయిపోతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ రిగార్డింగ్ స్మైల్ డిజైనింగ్, మీ పళ్ళు స్మైల్ బ్యూటిఫుల్ గా కనపడే అనుకుంటే ఫస్ట్ విజిట్ us, let us take clear history, then we will decide which category of smile designing suits you the best. కొన్నిసార్లు 2-3 డిపార్ట్మెంట్ అంటే 2-3 కరెక్షన్స్ చేస్తే కానీ మనకి బ్యూటిఫుల్ స్మైల్ రాదు. సో దాన్ని బట్టి we will decide. So if anyone have any problem regarding your teeth, front teeth correction ఏమైనా ఉంటే గనక please contact us. I'm Dr. Nikita. Thank you.